దేవుడి లాంటి మనుషులు అక్కడక్కడ ఉంటారు. అచ్చమైన మనిషి లాంటి దేవుడు మాత్రం ఒకే ఒక్కడు, పరమశివుడు. శివతత్వాన్ని జీవితాలకు అన్వయించుకుంటే ముక్తి సిద్ధిస్తుందో లేదో కానీ మానవత్వం మాత్రం పరిపూర్ణంగా సంతృప్తిస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని శైవ క్షేత్రాల గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి చంద్రమాన నెల ప్రకారం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ముఖ్యమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు మహాశివరాత్రి రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. చంద్రమాన నెల ప్రకారంతో పాటు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. హిందువుల క్యాలెండర్ నెలలో ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి ఉంది. సంవత్సరంలో 12 శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో వేములవాడ ఒకటి. దక్షిణ కాశీగా పేరుగాంచింది. వేములవాడలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరుడి ఆలయాన్ని చాళుక్య వంశరాజులు నిర్మించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలో స్వామివారికి అంగరంగ వైభవంగా జాతరను నిర్వహించడంతో పాటు పలు ఆర్జిత సేవలు రద్దు చేసి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. మహాశివరాత్రి రోజు స్వామివారిని దర్శించుకోవడం కోసం భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారని ఆలయ అధికారులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కు అతి దగ్గరలో ఉన్న కీసరగుట్ట ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. 12 జ్యోతిర్లింగాలతో సమానంగా ఇక్కడ గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వర స్వామికి విశేష పూజలు చేస్తారు. ద్వాపర యుగంలో శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి అర్చించడంతో ఇక్కడి స్వామి శ్రీ రామలింగేశ్వరుడిగా పేరొందాడని భక్తుల నమ్మకం. హనుమంతుడి మరో పేరైన కేసరి పేరిట ఈ క్షేత్రం కేసరిగిరిగా తరువాత కీసరగుట్టగా మారింది. శ్రీ సీతారామచంద్రులు శివలింగమును ప్రతిష్ఠించి అభిషేకించారు. అందువలన స్వామికి శ్రీ రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో కోటప్పకొండలో త్రికుటేశ్వరుని ఆలయం ఉంది. పురాణాల ఆధారంగా ఆలయం క్రీస్తుశక 1172లో నిర్మించబడింది. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. త్రికుటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. చేదుకో కోటయ్య మమ్మాదుకోవయ్య అంటూ ఎళ్లమంద కోటయ్యగా ప్రజలు పూజలందుకునే త్రికుటేశ్వర స్వామి దేవాలయము ఎప్పుడూ నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుంది. మహాశివరాత్రి సమయంలో మాత్రం కాలు పెట్టే సందు కూడా లేనంతగా భక్తజనంతో నిండిపోతుంది. కొండ మీదకు పోవడానికి నిర్మించబడిన ఘాటు రోడ్డులో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆలయానికి చేరుకోవచ్చు. మార్గమధ్యంలో ఉన్న జింకల పార్కు కూడా అభివృద్ధి చేయబడింది. మహాప్రాణదీపం శివం శివం మహుకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్య తేజం భవానీ సమేతం భజే మంజునాథం ఓం నమః శంకరాయ. కైలాసమే నీ నివాసం, స్వయంభూవై వెలసినిచ్చట అంటూ భక్తులు 1000 నోళ్లు పొగిడే దివ్యక్షేత్రం శ్రీశైలం. 12 జ్యోతిర్లింగ సహిత అష్టాదశ శక్తిపీఠ క్షేత్రంగా శ్రీశైలం మహాక్షేత్రం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిద్దరు స్వయంభూవులే.
శ్రీశైల మహాక్షేత్రాన్ని భూమండలానికి నాభిస్థానంగా పిలుస్తారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా శ్రీశైలాన్ని స్మరిస్తూ శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశ శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగే అని తాము శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నారో తెలియజేస్తూ సంకల్పం చెప్పుకుంటారు. వరంగల్ జిల్లాలో కొమురవెల్లి ఆలయం దాదాపు 600 సంవత్సరాల పూర్వ చరిత్రను కలిగి ఉంది. నడుముకు గజ్జెలు, తలపై బోనం, చేతిలో వీరగల్లు, పరమశివుడే అణువణువు నిండిపోయిన పారవస్యంతో ఊగిపోయే శివసత్తుల సందడి. ముగ్గుపట్నం వేసి ముడుపులు చెల్లించి కోర్కెలు తీర్చమంటూ చేతులు జోడించే శివభక్తుల కోలాహలం. మార్గశిరం మొదలు ఫాల్గుణ మాసం దాకా 3 నెలలు మహాజాతరకు వరంగల్ జిల్లాలోని కొమురవెల్లి ముస్తాబైంది. ఇక్కడి ఒళ్ళు బండ మీద చేతులు ఆంచి మొక్కుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. చుక్కలాది పర్వతం, సుర్మాను గుండుగా పిలిచే 2 పెద్దరాలను ఎక్కడం శుభప్రదంగా భావిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వర ఆలయం ఉంది. గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానం కాళేశ్వరం. కాళుడంటే యముడు, ఈశ్వరుడంటే పరమేశ్వరుడే. ఇద్దరు ఓ చోట వెలిశారు కాబట్టి కాళేశ్వరమైంది. దీనికి సంబంధించి ఓ ఇతిహాసక గాథ ఉంది. ధర్మం 4 పాదాల మీద నడుస్తున్న రోజుల్లో స్వర్గం కిటకిటలాడిపోయేదట. నరకంలో మాత్రం నరమానవుడు కూడా కనిపించేవాడు కాదట. దీంతో యమరాజు వెళ్లి శివుడికి మొరపెట్టుకున్నాడు. అంతా యుగమహిమ. త్వరలోనే నీకు 2 చేతులా పని ఉండబోతుంది. అప్పటిదాకా నా పక్కన వెలసి పూజలందుకు అని ఆదేశించాడంట పరమశివుడు. తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ఆలయం ఉంది. ఇక్కడ నెలకొన్న శివుడు భీమేశ్వరుడు. దక్షుడు యజ్ఞం చేసిన చోటు ఇదేనంటారు. తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ విషాదంలో సతీదేవి పార్థివ దేహాన్ని భుజానికెత్తుకుని అడవులు పట్టుకు తిరుగుతాడు శివుడు. వెనకాలే మహావిష్ణువు పరుగులు తీస్తూ ఆ నిర్జీవ దేహాన్ని ఖండిస్తూ వెళ్తాడు. అమ్మవారి కణత భాగం నేలపాలైన చోట ద్రాక్షారామమని ఐతిహ్యం. హిందువుల పండుగలలో ఒకటైన మహాశివరాత్రి రోజున సకల శుభస్వరూపుడిని దర్శించి సేవించి తరించాలని భక్తకోటి ఉవ్విలూరుతుంటారు. శివరాత్రి మహత్యాన్ని చాటే ఉదంతాలు చాలానే ఉన్నాయి. శివాయ